హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నిన్న ఉదయం ముద్దపప్పు వండి సాయంత్రం చారు పెట్టానండి. సాయంత్రమే కదా చారు పెట్టింది, అందుకని ఫ్రిడ్జ్లో పెట్టను, విడిగానే ఉంచుతాను. ఇంకా ఉదయం నిద్ర లేచిన తర్వాత వాటిని వేడి చేస్తాను, సద్ది వాసన రాకుండా ఉంటేలేని. పిల్లల స్కూల్కి కూడా ఇవే పంపిస్తానండి. మా పిల్లలకు చారు అంటే చాలా ఇష్టం. పొయ్యిని చూసారా? ఎర్రటి మంట వచ్చింది కదండి. నైట్ పాలు కాగబెట్టేటప్పుడు పాల గిన్నెకి చిన్న బెజ్జం ఉందట్టుంది, పాలన్నీ కారిపోయినాయి. ఆ గిన్నెలోంచి తీసేసి ఇంకా వేరే గిన్నెలో పోసి కాగబెట్టానండి. ఆ పాలన్నీ గ్యాస్ మీద ఉన్నట్టుంది. ఇప్పుడు గ్యాస్ వెలిగిస్తే మంట ఎర్రగా వస్తుంది. క్లాత్ తీసుకొని ఆ పాల మరకలన్నీ నీట్గా తుడుస్తున్నానండి. పాల మరకలు కూడా పొయ్యి వేడికి నల్లగా పెచ్చులా కట్టేసినాయి. ఇంకా అవన్నీ నీట్గా తుడిచేసి ఇంక ఇదిగోండి పొయ్యి వెలిగిస్తున్నాను. ఇప్పుడు ఎర్రమంట అనేది రాకుండా ఉండిద్ది. అలాగే వదిలేసి పొయ్యి ముట్టించామనుకోండి, ఎర్రమంట రావటం వల్ల గిన్నెలన్నీ నల్లగా మాడిపోతాయి. అందుకని ఒక్క నిమిషం పాటు అదంతా నీట్గా తుడిచేసుకొని పొయ్యి వెలిగించుకున్నామంటే ఎర్రమంట రాకుండా ఉండిద్ది, గిన్నెలు మాడకుండా ఉంటాయి. అప్పుడప్పుడు ఈ గ్యాస్పై గుబ్బలు అవన్నీ తీసి నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఏమన్నా పొంగినవి అవన్నీ ఉంటాయి కదా, అడ్డం పడి మంట సరిగ్గా రాదు, ఎర్ర మంట వస్తూ ఉంటుంది. అందుకని అప్పుడప్పుడు పని అయిన తర్వాత మధ్యాహ్నం టైంలో ఇవన్నీ తీసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈరోజు టిఫిన్ అయితే పూరీ చేస్తున్నానండి. పూరీ కూర చేశాను, ఉల్లిపాయ కూర చేశాను. ఇంకా ఉల్లిపాయ కూరలోకి ఇదిగోండి గ్రేవీ కోసం కొంచెం పిండి కలిపి వేస్తున్నాను. పిండి కూడా నేను గోధుమ పిండి కలిపి వేస్తానండి, శనగపిండి వేయను. శనగపిండి వేస్తే గ్యాస్ ప్రాబ్లం అని 1 స్పూను 2 స్పూన్లు గోధుమ పిండి వేసి కొన్ని వాటర్ వేసి ఇదిగోండి ఇలా పేస్ట్ లాగా కలిపేసి కూరలో పోస్తున్నాను. కూర ఇలా వేయటం వల్ల కూర అనేది గుజ్జుగా, గ్రేవీ అనేది ఎక్కువగా ఉండిద్ది. కూర చూడండి కొంచెం చిక్కబడింది. ఇంకొంచెం వాటర్ వేసుకొని ఒక్క నిమిషం పొయ్యి మీద ఉంచితే సరిపోయిద్ది. ఇందులో కారం వేయనండి, 4-5 పచ్చిమిర్చి చిలుకలు వేసుకుంటే కూర టేస్ట్ చాలా బాగుండిద్ది. ఇంకొక బంగాళదుంప వేసుకుంటే కూడా బాగుండిద్దండి. కాకపోతే నాకు ప్రస్తుతానికి ఇంట్లో బంగాళదుంపలు లేవు, ఓన్లీ ఉల్లిపాయతోనే కూర చేస్తున్నాను. పూరీలంటే మాత్రం పిల్లలకి చాలా ఇష్టమండి. పూరీ చేయమని మా అబ్బాయి చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు. ఇంకా నాకు ఈ రోజైతే కుదిరింది. ఇదిగోండి పూరీలు చేయటానికి ఇంకా బాండీ పొయ్యి మీద పెట్టి ఆయిల్ హీట్ చేశాను. ఒక పొయ్యి మీదేమో రైస్ పెట్టానండి. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా, కూర చేసే పని లేదులేండి. కూర చేసే పని లేదనే ఇంక ఈరోజు పూరీ పెట్టుకున్నాను. కూర చేస్తా మళ్ళీ పూరీ కూర చేస్తా, పూరీలు చేసుకోవాలంటే కొంచెం పని ఎక్కువ పట్టిద్ది కదండి. పిల్లలు స్కూల్కి వెళ్ళటానికేమో లేట్ అయింది. అందుకని కూర చేసే పని లేదని ఈరోజు పూరీలు పెట్టుకున్నాను. నైట్ పెట్టిన చారు ఉన్నాయి కదా, ఇంక ఈ రోజుకి వాటితో అడ్జస్ట్ అవ్వటమే. కొన్ని పూరీలు పొంగుతున్నాయి, కొన్ని పూరీలు పొంగట్లేదండి. ఫస్ట్ వేసిన పూరి అయితే సరిగ్గా పొంగలేదు. ఈ పూరి చూడండి ఎంత బాగా పొంగిందో కదా, బాగా పొంగిందండి పూరి మొత్తం. ఇలా పొంగితే చూడటానికి బాగుంటాయి. పిల్లలు కూడా పూరి పొంగింది, పొంగిన పూరి నాకు కావాలి నాకు కావాలని కొట్టుకుంటారు. పిల్లలు స్కూల్కి వెళ్తా హడావుడి మీద వంట చేసిన తర్వాత ఇవన్నీ చూడండి ఇలాగే వదిలేశాను. ముందు మనకి పిల్లలకి స్కూల్కి వెళ్ళటానికి అన్నం కూరలు టిఫిన్లు అవి రెడీ చేయాలి, తర్వాత ఈ పనులన్నీ. స్కూల్ లేదనుకోండి, ఎప్పటి పనులు అప్పుడు ఎప్పుడప్పుడు తీసి సర్దుకుంటూ ఉంటాం. స్కూల్ ఉన్నప్పుడు అలా కుదరదు కదండి. ముందు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, తర్వాతే మన పనులు. కింద పీటేసుకొని పూరీలన్నీ రుద్దానండి. పూరీలు రుద్దినప్పుడు చూడండి పిండి ఎంత ఉందో. చపాతీలు చేసినా పూరీలు చేసినా పిండి ఎక్కువ వచ్చిద్ది. గ్యాస్ గట్టు మీద కూడా ఎక్కువ పిండి రాలిద్ది. ఆ పిండి అంతా అరమారలోకి వచ్చిద్దని నేను ఎక్కువ శాతం అక్కడ చేయనండి, ఇక్కడే కింద కూర్చొని చేస్తాను. ఇక్కడైతే అరమారలో పడదు కదా, కింద పడి క్లీన్ చేసుకుంటే సరిపోయిద్ది. పూరీలు చేసిన నూనె ఉంది కదండి, ఇంకా ఇదిగోండి నూనె గిన్నెలోకి ఉంచుకుంటున్నాను. పూరీలు చేసినప్పుడు పిండి అనేది ఉండిద్ది కదండి అడుగున. ఆయిల్తో చేస్తేనేమో పిండి రాదు, కానీ మామూలుగా పిండి వేసి పూరీలు చేసినప్పుడు మాత్రం అడుగున అంతా పిండి పేరుకుపోయిద్దండి, నల్లగా ఉండిద్ది. కానీ ఆయిల్ వేసి చేస్తే ఎక్కువ ఆయిల్ పీల్చిద్దేమోనని నేను ఎప్పుడూ పిండి వేసే పూరీలు చేస్తానండి. అందుకనే వడగంటలోకి ఉంచుతున్నాను ఆయిల్, పిండి అనేది అడుక్కెళ్ళిపోయిద్దిలే అని. పూరీలు కూడా కొన్ని మిగిలినాయండి, ఇంకా హాట్ బాక్స్లో పెట్టేసి పిల్లలు సాయంత్రం పూట స్నాక్స్గా తింటారు. పూరీలు చేసినా చపాతీలు చేసినా నేను ఎక్కువే చేస్తానండి, మళ్ళీ సాయంత్రం పిల్లలు స్నాక్స్గా తింటారులే అని. అంట్లు కూడా చూడండి ఎన్ని అంట్లయినాయో, టబ్బు నిండా అంట్లు ఉన్నాయండి. బాండీలు, కూర గిన్నెలు, అబ్బో ఎన్ని అంట్లున్నాయో, పిండి కలిపిన గిన్నెలు చాలా ఉన్నాయండి. ఈ అంట్లన్నీ ఇప్పుడు కడిగేసేయాలి. పూరీ కూర కూడా కొంచెం మిగిలింది, దీన్ని తీసి ఇంకా గిన్నెలో పెట్టుకుంటున్నాను.
పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తింటారులని. కూర లేదనుకోండి తినరు. అందుకని కూర కూడా కొంచెం ఎక్కువే చేస్తాను. పూరీలు చేసిన రోజు, చపాతీలు చేసిన రోజు, ఇంట్లో దోసల పిండి ఉన్న రోజు, సాయంత్రం పూట పిల్లలకి స్నాక్స్‌కి నాకు ఇబ్బంది ఉండదండి. చపాతీలు చేసిన రోజు చపాతీలు తింటారు, పూరీలు తింటారు. దోసల పిండి ఉందనుకోండి, పిల్లలు స్కూల్ నుంచి రాంగానే 2 దోసలు పోసివ్వటం, గుంట పునుగులు పోసివ్వటం అలా చేస్తూ ఉంటాను. ఇడ్లీ పిండి ఉన్న రోజు ఒక్కరోజు మాత్రమే కొంచెం ప్రాబ్లంగా ఉంటది. మిగతా రోజులు స్నాక్స్‌కి మాత్రం ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఇంట్లో పనంతా అయ్యి ఇల్లు ఊడ్చుకొని తుడుచుకునేదాకా ఈ పిండి ఇలాగే ఉంచితే మనం అటు ఇటు తిరుగుతా తొక్కుతాం కదండి. ఇదంతా మన కాళ్ళకు అంటుకొని ఇంటి నిండా అయ్యిద్ది. చూడటానికి కూడా బాగుండదు. ఎవరన్నా వచ్చినా సరే వంటగది అంతా డస్ట్గా ఉంటుంది. అందుకని ఇవన్నీ తీసి పక్కన పెట్టేసిన తర్వాత పిండి ఉన్న ప్లేస్ వాటికి నీట్గా ఊడ్చి ఎత్తేస్తాను. మొత్తం ఊడ్చి తుడిచే టైం లేదండి. టిఫిన్ చేయలేదు. ఇంకా నా కోసం అంట్లు ఎదురు చూస్తున్నాయి, బట్టలు ఎదురు చూస్తున్నాయి. మొత్తం క్లీన్ చేసే అంత టైం లేదు. మొత్తం క్లీన్ చేయాలనుకోండి హడావుడిగా అదరాబెదరాగా చేయాల్సి వచ్చింది. అందుకని అంట్లు పనులన్నీ చేసి టిఫిన్ తినేసి అప్పుడు వంటగది క్లీన్ చేస్తాను. ఈలోపు వంటగది అనేది కొంచెం నీట్గా కనిపించడానికి పిండి ఇవన్నీ పడ్డాయి కదండి, అంతవరకు క్లీన్ చేశాను. ఇంకా పురి కూర చేయడానికి ఉల్లిపాయలు కట్ చేశాను కదా, ఉల్లిపాయలు కూడా అంతే ఉన్నాయండి, పొట్టు కూడా అంతే ఉంది. ఇంకా ఆ పొట్టు మొత్తం తీసేసాను. ఇప్పుడు చూడటానికి కొంచెం నీట్గా అనిపించింది. అవి మన ఇంట్లో పని అంతా అయ్యేదాకా వాటిని అలాగనే వదిలేసామనుకోండి, చూడటానికి అంత బాగుండదు వంటగది. అందుకని ఎప్పటి పని అప్పుడు చేసుకుంటే నీట్గా ఉండిద్ది. మనకు కూడా పని తేలిగ్గా ఈజీగా ఉండిద్ది. పిల్లల బట్టలు అన్నీ చినిగిపోయినాయి, పైకిపోయినాయి. బట్టలు చాలా ఉంటాయండి. అర్మార్ అంతా గలీజ్గా ఉంది, బట్టలతో నిండిపోయింది. అర్మార్ నిండా బట్టలు ఎక్కువగా ఉంటే నాకు అస్సలకి ఇష్టం ఉండదండి. అర్మార్ కొంచెం ఖాళీగా ఉండాలి, చూడటానికి నీట్గా ఉండాలి. ఎక్కువ బట్టలు పైదాకా ఉన్నాయి అనుకోండి, అర్మార చూడటానికి అంత నీట్గా అనిపించదు నాకు. అందుకని అర్మార ఖాళీగా ఉండాలి. అరమర ఖాళీగా నీట్గా ఉండాలంటే వేస్ట్ బట్టలన్నీ తీసేసేయాలి మనం. ఇంక ఇదిగోండి ఇప్పుడు మా అబ్బాయికి పనికిరాని బట్టలన్నీ తీసేస్తున్నాను. మొన్నటి దాకంటే పిల్లలు ఇంటి దగ్గర ఉండి ఆటలాడుకోవటానికి వెళ్తారు కదండి, ఆటలాడుకోవటానికి వెళ్తా బట్టలన్నీ పాడు చేసుకుంటారు. ఇంకా కొత్త బట్టలు వాడటం ఎందుకులని పాత బట్టలు అలాగే ఉంచేశాను. ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు కదా, ఎప్పుడో సండే రోజే ఆడుకుంటారు, మిగతా రోజులు ఇంకా ఆడుకోవటానికి వెళ్ళరు కదండి. అందుకని ఇంకా వేస్ట్ బట్టలన్నీ తీసేస్తున్నాను. కొత్త బట్టలు ఇంక ఇప్పటి నుంచి వేసుకోవచ్చులే అని. నైట్ డ్రాయర్లు అన్నీ బెజ్జాలు పడ్డాయండి. అన్ని డ్రాయర్లు చినిగిపోయినాయి. ఇంకా మొత్తం తీసేసాను. మొన్నే షాపింగ్ చేసి కొత్తవి తీసుకొచ్చాను. టీషర్ట్లు కూడా అన్నీ కలర్ పోయి కొంచెం చినిగిపోయి ఉన్నాయి. టీషర్ట్లు కొంచెం బాగానే ఉంటాయి కానీ డ్రాయర్లేనండి అన్నీ చినిగిపోతూ ఉంటాయి. పిల్లల బట్టలు కొనటానికి చాలా డబ్బులైపోతున్నాయండి. ఒక జత నైట్ డ్రెస్ తీసుకొచ్చామనుకోండి 2 నెలల కంటే ఉండట్లేదు. 2 నెలలకే చినిగిపోతున్నాయి. ఎంత మంచి క్వాలిటీ తెచ్చినా సరేనండి 2 నెలల కంటే అస్సలు ఉండట్లేదు. ఇంకా ఎండాకాలంలో అయితే మనం చెప్పనవసరం లేదు. మా వాడి బట్టల వాడికి చూసేసానండి, పనికిరానివన్నీ తీసేశాను. ఇంక ఇప్పుడు మా అమ్మాయి బట్టలు చూస్తున్నాను. ఆడపిల్లల బట్టలంటే ప్యాంట్లు మొత్తం చినిగిపోతాయండి. టాపులన్నీ బాగానే ఉంటాయి, ప్యాంట్లు చినిగిపోతాయి. అమ్మాయిలు అయినా అబ్బాయిలు అయినా సేమ్ ఇదే ప్రాబ్లం. ప్యాంట్లు చూడటానికేమో కొత్త వాటిలాగా ఉంటాయి కానీ చినిగిపోయి అన్ని బెజ్జాలుంటాయి. చూడండి ఈ ప్యాంట్లు చూడటానికి కొత్త వాటిలాగా ఉన్నాయి, మొత్తం చినిగిపోయినాయండి. ఏం చేస్తాం, ఇంకా ఇవన్నీ పనికిరావు. మిషన్ దగ్గర కుట్టించినా కూడా వేసుకోవడానికి బాగుండవండి. ఆడపిల్లలు చినిగిపోయినవి కుట్టించుకొని ఏం వేసుకుంటారండి, మగపిల్లలైనా వేసుకున్నా బాగుంటుంది కానీ. ఇంకా అందుకని మా అమ్మాయి ప్యాంట్లు కొంచెం చినిగిపోయినా సరే ఇంక వెంటనే తీసేస్తాం, ఉంచను. తనకు కావాల్సినవి వాటికి హాస్టల్కి తీసుకెళ్ళిందండి. కొన్ని ఏమో ఇంటి దగ్గర వేసుకోవడానికి ఉంది. ఇంకా చినిగిపోయినాయి, పొట్టయిపోయినాయి, వేస్ట్వి అవన్నీ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ తీసి ఇంకా నీట్గా సర్దేస్తున్నాను. మా అబ్బాయి బట్టల విషయంలోనన్నా కొంచెం నిర్లక్ష్యం చేస్తా కానీ మా అమ్మాయి బట్టల విషయంలో మాత్రం అశ్రద్ధ చూపించనండి. ఆడపిల్లలకు మాత్రం బట్టలు పర్ఫెక్ట్గా ఉండాలి కదా. అలా అని మరీ ఎక్కువ ఎక్కువ ఏమి తీసుకోనులేండి. ఎక్కువ ఎక్కువ తీసుకునే అంత బడ్జెట్ మనకు లేదు కదా. మనలాంటి మధ్యతరగతి వాళ్ళం ఎక్కువ ఎక్కువ బట్టలు తీసుకోలేం కదండి. అందుకని ఏవైనా 4-5 డ్రెస్సులు తీసుకుంటాను. అవి కొన్నాళ్ళు వాడి చినిగిపోయిన తర్వాత ఇంకొన్ని తీసుకుంటా ఉంటాను. అంతేగాని ఒక్కసారిగా మరిన్ని బట్టలు తీసుకోను. పిల్లలు కూడా కొత్త బట్టలు చూశారనుకోండి పాత బట్టల జోలి వెళ్ళరు. అవి చినగకపోయినా కొత్త వాటిలాగా ఉన్నా సరే కొత్త బట్టలు వేసుకుంటామంటారు, పాత బట్టలు పట్టించుకోరు అసలుకి.
అందుకని పాత బట్టలు అన్నీ పొట్టయిపోయిన తర్వాత చినిగిపోయిన తర్వాతే మళ్ళీ వేరే బట్టలు తీసుకుంటాను. మా అమ్మాయి బట్టలు టాప్స్ అన్నీ బాగానే ఉండేయండి. ప్యాంట్లు చినిగిపోయినాయి, ఇంకా ప్యాంట్లన్నీ తీసేసాను. నావేమో 2, 3 జాకెట్లు ఉన్నాయండి చినిగిపోయినవి, ఇంకా అవి కూడా తీసేసాను. ఇంక ఇప్పుడు ప్రస్తుతానికి పనికిరాని బట్టలు ఇవే. ఇవన్నీ ఇంకా ఒక సంచిలో పెట్టేస్తున్నానండి. ఏమన్నా మనకి తుడుచుకోవడానికి వాటికి ఉపయోగపడతాయి కదా, అప్పుడు వాడుకోవడానికి ఉంటాయిలే అని. ఇంకా అసలు ఏమి క్లీన్ చేసుకోవడానికి వాటికి పనికిరాని వాటిని ఇంకా డస్ట్బిన్లో బయట పడేస్తాము. కొన్ని మంచి బట్టలే పొట్టైనవి బిర్రైనవి ఉంటాయి కదండి, అవి వేరే వాళ్ళకి ఇచ్చేస్తాము. ఊరక పడేసుకుంటే ఏమొస్తుందండి, మనం ఎవరికన్నా ఇచ్చామనుకోండి, అనాథ పిల్లలని ఇప్పుడు ఆటోలు అవన్నీ ఎక్కువగా వస్తున్నాయి. వేరే ఎవరికో సపరేట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఇస్తే చక్కగా తీసుకెళ్తున్నారు. పిల్లల బట్టల దానాలు చేయకూడదు అవి ఇవి అంటారండి. వేస్ట్గా పడేసుకుంటే ఏమొస్తుందండి, ఇస్తే మనలాంటి పిల్లలు వేరే వాళ్ళు వేసుకుంటారు. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో వీడియోతో కలుద్దాం.